భారతదేశంలో కాలం చెల్లిన చట్టాలు అంటే అవుట్డేటెడ్ లాస్ను రిపీల్ చేశాలని చెప్పి మోడీ గారు ఎప్పుడో చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఒక ప్రొవిజన్ ఉంది. చాలా అన్యాయంగా చాలా సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ తన పరిధిని అతిక్రమించి మరీ ఈ ప్రొవిజన్ వాడి అన్లాఫుల్ అరెస్టులు చేస్తుంది. ఏంటి ఆ ప్రొవిజన్ అంటే సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఇది కలోనియల్ లెగసీ, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న ప్రొవిజన్. ఇది వాళ్ళ సౌలభ్యం కోసం, ముఖ్యంగా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అసమ్మతిని అణగదొక్కటం కోసం ఇది అనేక మంది మీద వాడారు. తిలక్ గారు కావచ్చు, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సెక్షన్ కింద కేసులకు బలైపోయిన వాళ్ళే. అయితే మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. అయినా ఇప్పటికి కూడా భారతదేశంలో ఇంకా ఆ చట్టం ఉంది, అది ఇంకా మిస్యూజ్ అవుతుందంటే ఒక్కసారి మనం చాలా ఆలోచించాలి. మనం ఎక్కడున్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం. ఇదే దిశగా సుప్రీంకోర్టు నిన్న చాలా వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఫస్ట్ టైం ఒక క్రిమినల్ లాని సస్పెండ్ చేయడం, ఎబెయిన్స్లో పెట్టడం. ఎబెయిన్స్ అంటే మరుగున పెట్టడం. సెక్షన్ 124A కింద ఉన్న కేసులన్నీ, అపీల్స్ అన్నీ, ప్రొసీడింగ్స్ అన్నీ ఆపేశారు, స్టాల్ చేసేశారు. అంటే ఏదైనా ఒక వ్యక్తి పైన సెక్షన్ 124A కింద కేసులు ఉంటే వాటన్నిటిని ప్రొసీడింగ్స్ ఆపేశారనమాట. సెంటర్ చెప్పింది ఈ చట్టాన్ని మేము ఇప్పుడు రీకన్సిడర్ చేస్తున్నామని సుప్రీంకోర్టుకి. అయితే మొత్తం మీద ఇతర సెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 124Aతో పాటు సెక్షన్ 120 ఇలాంటి వేరే సెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రొసీడింగ్స్ కోర్టు మెరిట్ మీద కంటిన్యూ చేయొచ్చు. కానీ 124A సెక్షన్ మాత్రం ఇంక వాడదనమాట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం దాదాపు భారతదేశంలో 356 కేసెస్ 2015 2020 మధ్య ఈ సెడిషన్ కింద బుక్ అయ్యాయన్నమాట. అయితే దానిలో 548 మంది అరెస్ట్ అయ్యారు. కానీ మీకు తెలుసా, ఇదే కాలంలో 356 కేసులు 548 మంది బుక్ అవుతే కన్విక్షన్స్ మాత్రం కేవలం 6 ఈ 5 సంవత్సరాల కాలంలో. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత మిస్యూజ్ అవుతుందో. ఈ రోజున యాజ్ ఆన్ డేట్ 13,000 మంది సెడిషన్ లాస్ కింద జైల్లో ఉన్నారు భారతదేశంలో. అంటే దీనిలో కన్విక్షన్ రేట్ కనుక ఒకసారి బయటకు వస్తే ఆ 13,000 మందిలో 13 మందే శిక్ష పడవచ్చు. మిగతా అంతా కేవలం వాళ్ళని కసి తీర్చుకోవడానికో కక్ష సాధింపుకో ఇట్లాంటివి చేస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఎందుకు సుప్రీంకోర్టు సెడిషన్ లా మీద ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఎందుకు ఇంత స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తుంది, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా భాగం అవుతుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ప్రభుత్వం మాకు నచ్చలేదని, లేదా ప్రభుత్వం పని నచ్చలేదని. అయితే సెడిషన్ డెఫినేషన్ ఏంటి? గవర్నమెంట్ వ్యతిరేకంగా డిస్అఫెక్షన్ తీసుకొస్తున్నావా, హేట్రెడ్ తీసుకొస్తున్నావా, లేదా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక కంటెంప్ట్ తీసుకొస్తున్నావా, ధిక్కారం తీసుకొస్తున్నావా, ఆ దిశగా నువ్వు స్పీచ్లు ఇస్తున్నావా, సైన్స్ ద్వారా కానీ, విజువల్ రిప్రజెంటేషన్స్ ద్వారా కానీ, స్పీచ్ ద్వారా కానీ. అయితే డెమోక్రసీలో ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, దేశ వ్యతిరేకత రెండు వేరు. కానీ చాలా ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండే వాళ్ళని దేశ వ్యతిరేకులుగా భావించి వాళ్ళపైన కేసులు పెడుతున్నాయి. కఠినమైన సెక్షన్ కింద సెక్షన్ 124A ఆఫ్ IPC. దీనిలో 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు ఎంతైనా శిక్ష వేయచ్చు. చాలా భయంకరమైన కఠినమైన శిక్ష అనమాట ఇది. అయితే మనిషి యొక్క సివిల్ లిబర్టీస్ ఈ ప్రొవిజన్ తీసేసుకుంటుంది సెక్షన్ 124A. ఇది ఎగ్జిక్యూటివ్ చేతిలో ఒక పదునైన ఆయుధం లాంటిది, ముఖ్యంగా తన అపోనెంట్స్ని భయపెట్టడానికి. సో సెడిషన్ అనేది చాలా దారుణంగా ఈ సెక్షన్ వాడుతున్నారు. ఈరోజు హిందూ పేపర్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ప్రకారం ఒక 21 years అమ్మాయి దిశా రవి, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అనమాట. తను ఫామ్ ప్రొటెక్ట్ సంబంధించి టూల్ కిట్ ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు తనపైన సెడిషన్ కేసు. అలానే కన్నయ్య కుమార్ మీద 2016లో సెడిషన్ కేసు. అదేవిధంగా 3 కాశ్మీరీ స్టూడెంట్స్, వీళ్ళు T20 పాకిస్తాన్ టీం గెలిచినందుకు పాకిస్తాన్ని ప్రైజ్ చేస్తూ వాట్సాప్ స్టేటస్లో పెట్టారని, వాట్సాప్లో ఏదో షేర్ చేశారని వాళ్ళ మీద కేసులు. ఇలా ఇది అది అని కాకుండా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా కేసుల్లో అసలు విచక్షణ లేకుండా ఏది కంటెంప్ట్ కిందకు వస్తుంది, ఏది సెడిషన్ కింద, అంటే
ప్రభుత్వ ధిక్కారం ఏంటి, ప్రభుత్వ విమర్శ ఏంటి తేడా లేకుండా అన్నిటిని ధిక్కరించినట్టే వేసేసి జైల్లో తీసుకెళ్ళి పడేస్తే ఇంతకంటే హ్యూమన్ రైట్ వయలేషన్ ఇంకోటి ఉండదు. కాబట్టే ఈ సెడిషన్ సంబంధించి అన్ని అబెయన్స్లో పెట్టాలని చెప్పి కోర్టు అంది. అయితే సెడిషన్ సంబంధించి ఇంతకుముందు కేసులు లేవంటే కొన్ని వందల కేసుల్లో కోర్టు చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చింది. అయితే అతి ముఖ్యమైన కేసు 1962లో కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో సెక్షన్ 124A కోర్టు అప్పీల్ చేసింది. కానీ సెక్షన్ 124A ఏ సందర్భంలో వాడాలి అంటే హింసని ప్రేరేపిస్తున్నప్పుడు లేదా పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఈ కండిషన్లోనే సెక్షన్ 124A వాడాలి. ప్రతి ఒక్కదానికి సెక్షన్ 124A పెట్టి కేసు పట్టకూడదని చెప్పింది. అయితే పోలీసులు స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ ఎలా చెప్తే పోలీసులు అదే వింటారు. కఠినమైన సెక్షన్ పెట్టమంటే వాళ్ళ చేతిలో ఉండేది సెక్షన్ 124A మాత్రమే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు చెప్పింది, మేము ఈ లాని రీకన్సిడర్ చేస్తాం, సెక్షన్ 124Aని రీకన్సిడర్ చేస్తామని. అంటే ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఖచ్చితంగా సెక్షన్ 124Aని ప్రభుత్వం స్క్రాప్ చేయదు, మొత్తానికి రిపీల్ చేయదు. దాన్ని ఆ డెఫినేషన్ అనేది కొన్ని పర్టికులర్ అఫెన్సెసే. ఎవరైతే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్కి వ్యతిరేకంగా స్పీచ్లు ఇస్తారో, లేదా ఎవరైతే సోవరెనిటీ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తారో, లేదా ఎవరైతే వైలెన్స్ని ప్రేరేపిస్తారో ఆ కొన్ని డెఫినేషన్స్ చేసి కొంచెం లాని స్ట్రిక్ట్ చేస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ లా అయినా సరే మిస్యూజ్ని ఆపాలి అంటే కేస్ బై కేస్ వెళ్ళాల్సిందే, అవి కోర్టులకు వెళ్ళాల్సిందే. ఈలోపు జరగాల్సిన అన్యాయం జరిగిపోతుందన్నమాట. లీగల్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది, లెట్ 100 కల్ప్రిట్స్ ఎస్కేప్, 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. కానీ సెడిషన్ లాస్లో దాదాపు 99 మంది నిర్దోషులే కదా, ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అక్యూజ్ తప్పు చేశారని బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ అవ్వాలి. సెడిషన్ కేసెస్లో అసలు సాక్ష్యాలే సరిగ్గా ఉండట్లేదు, జస్ట్ కేసు బుక్ చేస్తున్నారు, తర్వాత ఆ కేసు అంతా పూర్తి అయ్యేసరికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఈలోపు అక్యూజ్ జీవితకాలం కూడా అయిపోతుంది అనమాట. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి డ్రకోనియన్ హార్ష్ లాస్ అండ్ ఆర్కియా క్లాస్ అనేవి భారతదేశంలో ఇంత సివిలైజ్డ్ కంట్రీలో ఇవి ఉండటం అనేది ఒక్కసారి గవర్నమెంట్ రీథింక్ చేయాలి. ఈ డెఫినేషన్ ఏ విధంగా చేయాలనే దాని మీద గవర్నమెంట్ హ్యాస్ టు సిట్ అండ్ పుట్ ఆన్ ఇట్ హెడ్స్ ఇన్ ఎ రైట్ వే. లేకపోతే కనుక మళ్ళీ ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ప్రభుత్వం పైన విమర్శ, ఏది దేశద్రోహం, ఈ రెండింటికి మధ్య తేడా క్లియర్గా ఉండాలి. దాంతోపాటు సెడిషన్ లా లేకపోయినా అంటే సెక్షన్ 124A లేకపోయినా మనకి చాలా ఆల్టర్నేటివ్ లాస్ ఉన్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చట్టం కానీ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ అవి అంతే కఠినంగా ఉన్నాయి. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా చేసినప్పుడు ఇలాంటి ఎఫెక్టివ్ చట్టాలు చేసి వాళ్ళపైన ప్రయోగించవచ్చు. కానీ సెక్షన్ 124A మాత్రం చాలా క్లియర్ కట్గా చాలా జాగ్రత్తగా వాడితే మంచిది. దాంతోపాటు ఏది ప్రభుత్వ వ్యతిరేకతో ఏది దేశద్రోహమో ఈ రెండింటికి మధ్య ప్రాపర్ డెఫినేషన్ అండ్ డిమార్కేషన్ ఉండాలి.